మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ అనేది ఎన్ని వారాలలో వస్తుంది, అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బిడ్డకి ఎన్ని వారాలలో హార్ట్ బీట్ వస్తుంది. సో ఒకవేళ హార్ట్ బీట్ రానప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి హార్ట్ బీట్ అనేది ఎన్ని వారాలలో వస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఈ గుండె అనేది అసలు మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ అయిపోతుందో, ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫలోపియన్ ట్యూబ్ నుంచి వచ్చి ఎప్పుడైతే గర్భాశయ గోడల్ని అతుక్కుంటుందో అక్కడ నుంచి ఇక కణాలు అయితే మొదలవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో డైరెక్ట్ బేబీయే కాదు కదా, కొన్ని చిన్న చిన్న కణాలు అనేవి రెడీ అవుతూ సో మనకి బేబీ అవయవాలుగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకు మొదటగా స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే బేబీ యొక్క హార్ట్ అన్నమాట. సో ఈ హార్ట్ అనేది మనకి నార్మల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి ఈ చిన్న చిన్న కణాలు అనేవి మొదలైపోయి అటాచ్డ్ అయిపోయి 5వ వారం నుంచి మనకి గుండె అనేది కొంచెం కొట్టుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే 5వ వీక్ నుంచి మనము 6 వీక్ లేదా 7 వీక్స్లో మనము కనుక స్కాన్ చేయించుకున్నాం అనుకోండి, ఆ స్కానింగ్లోనే మనకి హార్ట్ బీట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే కొంతమందిలో 6 వీక్స్ 7 వీక్స్లో స్కానింగ్ చేసుకున్నా కూడా హార్ట్ బీట్ అనేది తెలీదు. సో అప్పుడు తెలియనప్పుడు ఏం చెప్తారంటే డాక్టర్స్, అంటే మనకి జెస్టేషనల్ శాక్ అనేది ఏర్పడింది బట్ ఫీటస్ హార్ట్ బీట్ అనేది కనబడట్లేదు అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అట్లా చెప్పినప్పుడు కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు అలా జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ కొన్ని రోజులు ఆగండి, అంటే ఒక 9 వీక్ లేకపోతే 10 వీక్స్ వరకు ఆగండి. అట్లా ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్కాన్ చేసుకోండి. సో ఆ స్కానింగ్లో కనుక మీకు బేబీ హార్ట్ రేట్ వచ్చింది అనుకోండి, సో ఓకే హ్యాపీ. రాలేదు అంటే ఓకే మీకు ఆ ప్రెగ్నెన్సీ అనేది అది కరెక్ట్ కాదు అని అర్థం అన్నమాట. సో అది వెంటనే దాన్ని రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి బేబీ హార్ట్ రేట్ అనేది 5 వీక్స్ నుంచే వస్తుంది, కానీ మనకి తెలిసేది మాత్రం 6 వీక్స్ 7 వీక్స్లో కొంచెం తెలుస్తుంది. ముఖ్యంగా ఒకవేళ కొంచెం లేట్ అయినా, అంటే కొంతవరకు ఏమవుతుందంటే వాళ్ళకి పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళు కరెక్ట్గా గుర్తుపెట్టుకునే టైంలో కూడా మనకు అర్థం కాదు వీక్స్, అప్పుడు ఇట్లాంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అందుకని మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత రండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అంటే 9 వీక్లో కానీ 10 వీక్లో కానీ 11 వీక్లో కానీ మళ్ళీ ఒకసారి స్కాన్ చేసినప్పుడు అప్పుడు కూడా బేబీ హార్ట్ రేట్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు అంటే ఖచ్చితంగా ఇంకా ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలవదు అని అర్థం అన్నమాట. సో మీరు ఇంకా దీని గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.